ఈ ఎపిసోడ్లో వర్షాకాలంలో మనము ఫుడ్ బయట తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అనేది తెలుసుకుందాము. నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ, సీనియర్ కన్సల్టెంట్. సాధారణంగా వర్షాకాలంలో బయట ఫుడ్ తీసుకోవడం వల్ల వారు ఉపయోగించే నీరు కలుషితంగా ఉంటుంది కాబట్టి విరోచనాలు, కడుపు నొప్పి, అజీర్ణత మరియు టైఫాయిడ్, కలరా లాంటి డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరలు తీసుకున్నప్పుడు వాటిపైన మనకి వర్షాకాలంలో బురద, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండడం వల్ల ఆకుకూరలు తీసుకున్నప్పుడు బాగా శుభ్రంగా కడిగి వండుకోవడం మంచిది. మరియు మనము హాఫ్ బాయిల్డ్ చేసిన నాన్ వెజ్ కానీ చికెన్ కానీ ఏది అయినా ఫుల్ అంటే ఎక్కువగా బాయిల్ చేసి ఉడికించి తీసుకోవడం మంచిది. సగం ఉడికించిన మాంసం వర్షాకాలంలో తీసుకున్నట్లయితే స్టమక్ ఇష్యూస్ అంటే కడుపుకి రిలేటెడ్ ఇష్యూస్, అజీర్ణత, కడుపు నొప్పి రావడము, అసిడిటీ రావడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. మరియు పండ్లు కట్ చేసి ఓపెన్గా ఎక్కువసేపు వర్షాకాలంలో బయట పెట్టకూడదండి. అంటే బ్యాక్టీరియల్ ఇన్వేజన్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో పండ్లు కానీ కూరగాయలు కానీ ఉపయోగించే ముందే కోయడం మంచిది. మరియు వర్షాకాలంలో ఎక్కువ ఫ్రిడ్జ్లో వండిన పదార్థాలు పెట్టడం వల్ల, అది మనము ఉపయోగించడం వల్ల డయేరియా లాంటి సమస్యలు, మరియు సైనస్ ఉన్న వాళ్ళకి సైనసైటిస్, అలాంటి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఉపయోగించే పదార్థాలు మంచిగా వేడి చేసుకొని తీసుకోవడం మంచిది. మరియు మనకి అతి ముఖ్యంగా వాటరు గనక బాయిల్ చేసి తీసుకున్నట్లయితే ఫుడ్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్స్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ తీసుకునే ముందు హ్యాండ్స్ బాగా శుభ్రపరచుకోవాలి, అంటే సబ్బుతో బాగా క్లీన్ చేసుకోవాలి. మరియు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఏవైనా మార్కెట్ నుంచి తీసుకురాగానే మంచిగా శుభ్రపరచుకొని తీసుకోవడం మంచిది. మరియు వండిన పదార్థాలు ఎక్కువసేపు బయట పెట్టకుండా ఉంచడం మంచిది. అంటే అది ఏదైనా తేమతోని ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. బ్రెడ్ లాంటివి, బన్ లాంటివి మనం తేమతోని కూడా ఫంగస్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల కన్జ్యూమ్ చేసినందువల్ల మనకి ఇండైజెషన్, చిన్నపిల్లల్లో విరోచనాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా అవాయిడ్ చేయడం మంచిది. మరియు సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా తీసుకోవడం మంచిది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా తేమ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ధన్యవాదాలు.